చాప్టర్ 22 అఖండ తేజో విలాసం. తింత్రిణీ రస పిపాసిని మౌలాలికి అమ్మ విశ్వరూప దర్శనం. మౌలాలి ఈ 2 నెలల నుంచి దొప్పలపూడిలో అడుక్కు తింటూ అమ్మను వచ్చి చూచిపోతూ ఉంటాడు. ఒక రోజున వాకిట్లోకి వస్తాడు మధుకరం కోసం. అమ్మ ముద్ద వేయటానికి వాకిట్లోకి వెళ్తుంది. మౌలాలి, ఎందుకమ్మా అట్లా ఉన్నావు? సుబ్బమ్మ లోపల నుంచి కేక. ఏమిటి అడగకుండా పెట్టకుండా మూతదీసి? ఈ కేక వాకిట్లోకి వినిపిస్తుంది. అతను అన్నం పెట్టించుకోవటానికి బాధపడతాడు. నేను అన్నం కోసం రాలేదు, నిన్ను చూడటానికి వచ్చానమ్మా. అన్నం తీసుకెళ్ళి ఈ గిన్నెలో వేసిరా అమ్మా. అమ్మ, అట్లా వద్దు నాయనా, నీకు తెచ్చిన అన్నం ఇంట్లో వేస్తే పోట్లాడుతారు. మౌలాలి, సరేలేమ్మా, ఈ రోజుకు పెట్టు. అమ్మా, మౌలాలి మాట్లాడటం చూచి, ఎవరా అబ్బాయి, ఎందుకు ఇంతసేపు మాట్లాడుతావు? అడుక్కునే వాళ్లతో ఏం ఆలోచనలు? చిన్నప్పుడు లేనిది పెద్దప్పుడు వస్తుందా? ఎందుకు మగవాళ్లతో ఇంతసేపు ఆలోచన? అంటుంది సుబ్బమ్మగారు. జీవితంలో ఇదే ప్రారంభం అనుమానించటానికి, అనుకుంటుంది అమ్మ. మౌలాలి, నేను రానులేమ్మా, ఎప్పుడన్నా ప్రాప్తం ఉంటే చూచిపోతూ ఉంటా. అమ్మ అందుకు కూడా సమాధానం చెప్పకుండా లోపలకు వచ్చేస్తుంది. మరునాడే సుబ్బమ్మగారు పిల్లలు గరికపాడు వెళ్లాల్సి వస్తుంది. రాఘవరావు మావయ్య తెనాలిలో ఉన్నారు. మరిడమ్మ తాతమ్మ బాపట్లలో ఉంది. అమ్మమ్మగారు చిన్నది. ఆమె ఎక్కడికి వెళ్ళినా తోడు పొమ్మనేవారు తాతగారు. ఆమె రోజుకు 10 సార్లు బయటికి వెళ్ళి 10 సార్లు తిరిగి రావాలి. అమ్మ తోడు వెళ్ళకపోతే తాతగారికి కోపం, వెళితే ఆమెకు కోపం. ఇప్పుడు మరీ ఎక్కువ కోప్పడుతుంటారు. ఒకరోజు అమ్మమ్మ చేత అడిగిస్తారు. అమ్మ, పిన్ని, నీవు కూడా అందరెళ్ళే అడుగుతావేమిటి? నా సంగతి నీకు తెలియదు? మొదట నన్నడిగి లగ్గాలు పెట్టారా? నేను వద్దంటే మానుకున్నారా? ఎందుకు నన్ను ఇట్లా అడకత్తెరలో పెట్టి వత్తేస్తారు? అమ్మమ్మ, ఇదివరకు చాలా మందితో అన్నావటగా అమ్మ. అని నీకు కూడా నమ్మకమేగా? నేను చనువుగా మాట్లాడేది ఒక్క చిదంబరరావు తాతగారితో, ఆయన్ను అడగండి. ఇవన్నీ తాతగారితో చెప్తుంది. తాతగారు అమ్మమ్మ కూడా బాగా మాట్లాడటం మానేస్తారు. అమ్మ ఇటు వస్తుంటే అటు పోతాడు. అమ్మ అచ్చగా ఆ రోజు నుంచి తోటలోనే ఉంటుంది. 11 రోజులు ఒకే చెట్టు కింద లేవకుండా కూర్చుంటుంది. ఈ 11 రోజులు కూడా ఏమైందని కనుక్కోరు. 12వ రోజు కళ్ళు తెరిచేటప్పటికి నాలుక విరుచుకుపోతుంటుంది. దగ్గరలో ఎక్కడా మంచినీళ్లు లేవు. ఆ చెట్టు మాను వంకనే ఒక అరగంట చూస్తూ కూర్చుంటుంది. మాను పగిలిపోతుంది. ఆ పగిలిన చప్పుడు వచ్చే ధ్వని ఓంకార ధ్వనిగా, పెద్ద మోతాదుగా, పిడుగుపడినట్లుగా ఊరంతా వినిపిస్తుంది. వెంటనే మేఘాలు పెట్టి పెద్ద వర్షం కురుస్తుంది. ఊరంతా చల్లబడుతుంది. చచ్చిపోయేవన్నీ బతుకుతాయి. ఆ సంవత్సరం ఆ గ్రామానికి అదే తొలకరి వాన. 5 రోజుల కల్లా భూమి అంతా పచ్చబడుతుంది. అమ్మ ఆ వానలో అక్కడే ఉంటుంది. అది పగిలినప్పుడు దానిలో నుంచి నురుగు నురుగుగా కారుతూ ఉంటుంది. అమ్మ పోయి దోసిళ్లతో రసం తాగుతూ ఉంటుంది. అమ్మ దాహం తీరేదాకా కారుతుంది. దీనిని తింత్రిణీ సుధ అంటారు. ఎటు చూచినా నాగజముడు మట్టలు, చింతలు. ఆ చింతల్లోని చింతే నా దాహాన్ని తీర్చింది అనుకుంటుంది అమ్మ. ఎప్పుడూ నాకు చింతలే కావాలి. చింతే నీడ ఇచ్చింది. చింత అండన ఎండ తీర్చుకున్నాను. చింత రసమే దాహం తీర్చింది. రేపు నేను ఈ ఊరి నుండి వెళ్ళేటప్పుడు కూడా ఈ చింతే తీసుకెళ్తా. ఈ చింత నా చెంత నుండి నా మనస్సుకు ఏ చింత లేకుండా చేస్తుంది. ఒక పరికిణీ చొక్కాతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అక్కడే ఇంకా 11 రోజులు గడుస్తాయి. మౌలాలి దొప్పలపూడిలో అడుక్కు తింటూ రోజు తోటలోకి అమ్మ దగ్గరకు వచ్చి వెళుతూ ఉంటాడు. అన్ని రోజులు ఇంటికి రాకపోయినా అమ్మ ఏమైందని ఇంటి వద్దవారు ఆలోచించరు. 23 రోజులు ఇట్లాగే గడిచిపోతాయి చెట్టు కింద. మౌలాలి ఎక్కువ కాలం దొప్పలపూడి రాక మానుకుని తోటలోనే ఉంటాడు. మౌలాలికి ఏవేవో కొత్త కొత్త అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు. ఈ తల్లి ఈశ్వరమ్మ తల్లి కంటే గొప్పది. ఈ తల్లి ఇట్లా లోపల్లా ఎంతమందిని తరింపచేస్తున్నదో. అమ్మతో, ఏమమ్మా, ఏనాటికైనా బయటకు వస్తావా? నీకు తెలియకుండానే నీ శక్తులే బయటకు రప్పిస్తాయిలే అమ్మా. నిన్ను గురించి ఏవేవో ఊహలు వస్తున్నాయి గాని వర్ణించుకుందామంటే చదువు రాదమ్మా. కూర్చుంటే ఏదో మైకంగా ఉంటుంది. ఆ మైకంతోనే మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. రకరకాల రూపాలు కనపడతాయి. ఎన్ని రూపాలు కనపడ్డా నీవే అనిపిస్తుందమ్మా. ఎవరో ఏమిటోలే అనిపించదు. నీకంటే చిన్నపిల్లల్లే కనపడ్డా నీవే అనిపిస్తుంది. ముసలివాళ్లల్లే కనిపించినా నీవనే అనిపిస్తుంది. పురుషులుగా కనిపించినా అట్లాగే. అది వరకు ఇంత లేదు. వారం రోజుల నుంచి జాస్తిగా అనిపిస్తున్నది. ఎక్కడైనా చెడు వాసన వచ్చి మూసుకుంటే వెంటనే అందులో నుంచి మంచి వాసన వస్తుంది. మంచి వాసన గల వస్తువు ముక్కు దగ్గర పెట్టుకుంటే దుర్వాసన వస్తుంది. తీసివేసినా ఆ వాసన పోదు. ఒక అనుభవం ఏమిటి? ఏదని చెప్పేది? అన్నం బాగా పెడతారు అనుకున్న ఇంట్లో పెట్టరు. సరిపోతుంది అనుకున్న నాడు సరిపోదు. నా తిండి ప్రమాణం కూడా నాకు తెలియదు.
లేదు. ఆకలి లేదు కదా, కొద్దిగా తిందామనుకున్న నాడు ఎక్కువైపోతుంది. ఆకలిగా ఉంది తిందామనుకున్న నాడు పోదు. ఇదంతా ఏమిటి? అది సరే, నిన్ను వదిలి వెళ్ళి ఆడుక్కుందామనిపించటం లేదమ్మా. అన్నింటికీ నిన్నే నమ్ముకున్నప్పుడు ఆకలి మాత్రం నీవు తీర్చవు. ఇవన్నీ చూస్తే నా ప్రయత్నం లేదని స్పష్టంగా తేలిపోతుంది. అమ్మ ఇవన్నీ వింటూ కళ్ళు మూసుకుని తల వంచుకుని అట్లాగే కూర్చుంటుంది. ఆ కూర్చోవటం 5 రోజులు అట్లాగే కూర్చుంటుంది. మౌలాలి అమ్మను చూస్తూ అమ్మలో కలిసిపోయిన వాడిలా, చైతన్యం లేనివాడిలాగా కన్ను ఆర్పకుండా కూర్చుంటాడు. అమ్మ ఒంటి మీద అనేక రకరకాల పక్షులు వాలిపోతున్నా కొట్టాలని అనుకుంటాడు కానీ కొట్టలేడు. అనేక రకాల పురుగులు పాకుతూ ఉంటాయి, తీసివేద్దామనుకుంటాడు, చేతులు రావు, కాళ్ళు కదలవు. కనురెప్ప కొట్టడానికి కూడా స్వాధీనం కాదు శరీరం. కనపడ్డది గుర్తిస్తాడే కానీ ఏమీ సంకల్పాలు కూడా రావు. ఇట్లా 5 రోజులు గడిచిపోతాయి. ఆ రోజు పౌర్ణమి అవుతుంది, నిండు పౌర్ణమి. ఆ రోజు రాత్రి 12 గంటలప్పుడు అమ్మ చుట్టూరా చుట్టేసుకుని పైన గొడుగులాగా పడగ విప్పి లెక్క వేయటానికి వీలు లేనన్ని శిరస్సులతో అమ్మ తలకు అర్ధగజం ఎత్తున అనేక రంగులతో ఆ వెన్నెల కాంతిలో మెరిసిపోతూ ఆ కాంతిలో తలూపుతూ ఆడుకుంటున్నట్లు కనపడుతుంది. నా భ్రమ నిజమేనా అని అమ్మ దగ్గరకు వెళ్ళి చూస్తాడు. ఇంకా ఎక్కువ కాంతిగా కనపడుతుంది. దగ్గరకు పోయిన కొలది గొడుగు ఆకారంగా ఒక్కొక్క శిరస్సు ఒక్కొక్క గొడుగు కడ్డీగా కనపడుతుంది. పాము చర్మము గొడుగు గుడ్డలా ఉంటుంది. కింది వైపున పాము చర్మము గొడుగు కర్రలా ఉంటుంది. పామును అమ్మ పట్టుకున్నట్లుగా ఇంకా చూడగా విష్ణుమూర్తి శేషసాయి మాదిరిగా అమ్మ పడుకుని కనబడుతుంది. అమ్మకు ఆదిశేషుడు గొడుగై ఎండకు వానకు కాపాడుతున్నాడనుకుంటాడు. ఇంకా చూస్తూ ఉండగానే అనేక రూపాలు వస్తాయి. అమ్మను కాపాడుతున్నాడు అని అమ్మ వంకనే చూస్తూ ఉండగా రూపాలన్నీ పోయి అమ్మ ఒక్కతే కిరీటం పెట్టుకుని వర్ణించటానికి వీలు కాని రూపంతో అనేకమైన తలల ఒకే అమ్మ కనపడుతుంది. ఇన్ని పోయి అమ్మ ఒక్కటిగానే కనపడుతుంది. అప్పుడు అమ్మను కాపాడేదేమిటి? అన్నీ అమ్మ రూపాలే అయితే అనిపిస్తుంది. ఎప్పుడూ ఈ దృశ్యాలు చూడాలని ఉండేది. నాకు ఇష్టమైనవే చూపించేదే అమ్మ. నా కోరికలు తెలుసుగా. అమ్మ నన్ను తరింపచేసినది. ఇక నాకు జన్మ లేదు. నా జన్మకు మూలమే అమ్మ. నాకు కనిపించిన అవతారాలకు మూలం కూడా అమ్మే. అన్నింటికీ ఆమె మూలమని గుర్తించటమే జన్మ తరించటం. గుర్తించటం అంటే మాటలతో కాదు, మనోవాక్కాయ కర్మలను గుర్తించటం. అదే బ్రహ్మను తెలుసుకోవటం. బ్రహ్మం గారు చెప్పింది కూడా ఇదేగా. బ్రహ్మం గారు చెప్పారు, అమ్మ చూపించింది. అమ్మ కళ్ళు తుడుచుకుని మామూలుగా కూర్చుని, ఏమిటి మౌలాలి నీలో నీవు మాట్లాడుకుంటున్నావు? మౌలాలి, ఏమీ లేదమ్మా, నేను కూడా భగవంతుణ్ణేనని గుర్తిస్తున్నాను. అదేగా బ్రహ్మం గారి తత్వాలలో చెప్పేది. నేనే బ్రహ్మనురా అనేగా. అమ్మ, అయితే నీవు బ్రహ్మవై నావన్నమాట. మౌలాలి, నిన్ను బ్రహ్మంగా గుర్తించాను గనుక నేను బ్రహ్మనైనా. ఏమిటోనమ్మా, ఇప్పుడు అంతా తెలిసిపోయినట్లుంది. ఎక్కడా గోడలు అడ్డం లేవు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి ఉండగలదునమ్మా. అమ్మ, నిన్నటికీ ఈ రోజుకు వచ్చిన మార్పేమిటి మౌలాలి? మౌలాలి, నిన్న ఈ స్థితి లేదు కదా. నీకు తెలియకుండానే నాకు తెలుసా అమ్మా? ఏదైనా నీవు ప్రసాదించేందే. అమ్మ, నాకేం తెలియదు నాయనా. మౌలాలి, పాపం నీకేం చిట్టి తల్లివి, అనేక రూపాలతో ప్రపంచం చుట్టూ ముట్టడేశావు. అమ్మ లేచేటప్పటికి తెల్లవారుజామున 4 గంటలు అవుతుంది. నాగజముడు పళ్ళు కోసుకొచ్చి మౌలాలికి పెడుతుంది. మౌలాలి ఆ పళ్ళు చూచి, నాకు ఇప్పుడు ఏమి తినాలని లేదమ్మా. ఈ దృశ్యాలు అన్నీ చూడకముందు అనుకున్నా ఈ పళ్ళు తిందామని. ఈ తోటలోనే ఉండి ఈ పళ్ళు తింటూ కాలం గడుపుదాం అనుకున్నా అంటూ చేతికి తీసుకుని తింటాడు. అమ్మ, ఈరోజు ఇంటికి వెళ్ళి వస్తా మౌలా. మౌలాలి, నేను ఇక్కడే ఉంటా అమ్మా. సరే పోయిరా. అమ్మ ఇంటికి వెళుతుంది. అమ్మ ఇంటికి వెళ్లే 1 గంట ముందు తాతమ్మగారు వచ్చి ఉంటుంది. కుండలిని ప్రబోధం. నల్లకాసిం తాతమ్మగారు, సీతాపతి తాతగారు కూర్చుని పెళ్లి కబుర్లే చెప్పుకుంటుంటారు. అమ్మను చూచి నల్లకాసిం, ఏమమ్మా 20 రోజులు క్యాంపు కొట్టావు, తాతమ్మగారితో కూడా తిరుగుతున్నావా? తాతమ్మ, నేను తీసుకెళ్లలేదురా, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను. తాతగారు, నాకు తెలియదు, మీతో వచ్చిందనుకుంటున్నా. తాతమ్మ, అయ్యో తల్లి, ఎక్కడ తిరుగుతున్నావే? అమ్మ, ఎక్కడికి వెళ్ళటంలా. తాతగారు, ఎక్కడికి పోతుందిలే, చింతలపూడి నరసింహం గారి ఇంట్లో ఉందో, వాళ్ల పినతండ్రి అంబారావు గారి ఇంట్లో ఉందో. నల్లకాసిం, నేను వెళ్ళానయ్యా మొన్న, ఎక్కడా కనపడలేదయ్యా. తాతగారు, మన ఆలోచనలెందుకు, ఫలానా చోట ఉన్నానని అది చెప్పకూడదు. అమ్మమ్మ, నీవు వెళ్ళిన తర్వాత 2 రోజులు కనిపించింది. సుబ్బమ్మ వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలే కనిపించలా. వాళ్లతో వెళ్ళిందనుకున్నా అని తాతమ్మతో అంటుంది.
తాతమ్మ. ఇంత పట్టించుకోకపోతే ఎట్లా నాయనా, పసిబిడ్డ కదా, నేను మీరంతా ఉన్నారని కదా వదిలిపెట్టి వెళ్ళింది. తాతగారు, ఇంట్లో ఉంటే సరిపోతుంది, ఎక్కడో ఉంటే ఎవరు కనిపెట్టి ఉంటారు. అమ్మమ్మ, అన్నం తిందువుగానిరా అంటుంది. ఉదయం 11 గంటలు అవుతుంది. పిలవంగానే పోయి అమ్మ అన్నం తింటుంది. అందరూ అన్నాలు తిని పడుకుంటారు. అమ్మ మళ్ళా అన్నం తీసుకుని తోటలోకి వెళుతుంది. మౌలాలి భోంచేస్తాడు. ఇంకా చాలా జంతువులకు కూడా ఆహారం వేస్తుంది. మౌలాలి, నీ వాలకం చూస్తే కాశీ అన్నపూర్ణమ్మ తల్లి వల్లే ఉన్నావమ్మా. ఒక్కరికి అన్నం తెచ్చి ఇంతమందికి పెట్టావు. ముందు ముందు అంతే చేస్తావనుకుంటా. అమ్మ, నీకేం నయం మౌలా, రాబోయే సంగతులు తెలుస్తున్నాయి. మౌలాలి, నీ దయ ఉంటే తెలియకేమమ్మా. అమ్మ, నా దయ ఏమిటి? మౌలాలి, నీ దయ లేకపోతే ఎక్కడో తోటలో కూర్చుని భగవంతుడితో అన్నం తెప్పించుకు తింటున్నానమ్మా. నిన్ను గుర్తింపజేశావు కదా, అసలు యథార్థం చెప్పమంటావా? నిన్ను చూడకముందే నాకు బాగా దృష్టి దోషం కూడా ఉంది. నిన్ను చూడటమే నా దోషం పోవటం. అమ్మ, చూచేది కళ్ళు, చూచి గ్రహించేది మనస్సు. మౌలాలి, చూచేదే లేదమ్మా, నాకు మధ్యలో స్ఫోటకం పోసింది, అందులో చూపు మందగించింది. అమ్మ, మందగించిందంటే అసలు లేదనా తగ్గిందనా? మౌలాలి, అప్పటినుంచి దాదాపు అసలు లేదనే చెప్పాలి. అమ్మ, ఎట్లా కనిపించిందంటావు? నీకు కళ్ళే కనపడకపోతే బజార్లమ్మట ఎట్లా తిరుగుతున్నావు? మౌలాలి, కనపడి కాదమ్మా, సౌజ్ఞతో తిరుగుతున్నా. పిచ్చి తల్లి, ఇంత సంభాషణ ఎందుకు? నీ కరుణ నీకు తెలియకుండా ప్రసరించింది. ఆ యమ్మగా అంటే పోలేరమ్మ రూపంలో వచ్చి కళ్ళు తీసేశావు, జగదీశ్వరి రూపంలో వచ్చి కళ్ళు ఇచ్చావు. నీలోనే కలుపుకుంటేవిగా తల్లి. శరీరాన్ని వేరు చేశావు గాని శరీరాన్ని కూడా తొందరగా కలుపుకో తల్లి. నీకు తెలియకుండా వచ్చిన అనుభవాలు ఉన్నాయి తల్లి. సరే గాని అమ్మ, మొన్న నీ నెత్తిన గుడుగల్లే పామున్నదే, ఎందుకని? అమ్మ, ఏమో మౌలాలి, మొన్న ఈ మధ్య నాకు కూడా మధ్యాహ్నం అప్పుడు కూర్చుని నిద్రపోయి లేచాను. కళ్ళు తెరిచేటప్పటికి నా నెత్తిన నాకు అట్లాగే కనపడ్డది. పక్కకు తిరిగితే పక్కన, ఎదురు చూస్తే ఎదురుగుండా, ఎటు చూస్తే అటల్లా కనపడ్డది నాకు. చింత చెట్టు వైపు చూస్తే చింత చెట్లు అంతా అదిగానే కనపడ్డది. అయినా ఇదేంటో చూద్దామని రోడ్డునే బయలుదేరితే రోడ్డునే నడిచినట్టే నడుస్తున్నది. చివరకు శివాలయం వాకిలి ముందర నుంచున్న ధ్వజం వంక చూస్తే ధ్వజం పొడుగునా కనపడ్డది. నా పాదాల దగ్గర నుండి గుడి వాకిలి దాకా ఉన్నది. ఇది ఏమిటని భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ఉన్నది. అక్కడ కూర్చున్నాను. చివరకు ఇదేమిటని తోచింది. ఇంతా నాలోదే అని అనిపించింది. నాలో ఎక్కడున్నదని నాలో నాకే ఆలోచన వచ్చింది. పాము చుట్టలు చుట్టుకుని పడగ ఎత్తి నుంచున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మనిషి కూర్చున్న ఆకారంగా ఉంటుంది. అదే బ్రహ్మదండి అంటారు. వెన్నుముక కిందుగా ఉంటుంది. ఆ నాడి అదే సుష్మమ్మ, అదే బ్రహ్మం గారి తత్వాల్లో వచ్చేది. నీకు తెలియకుండా ఉన్నదా? ఒక మనిషిని జుట్టు పూర్తిగా తీసేయించి నుంచోబెట్టి వెనుక పక్క నుంచి చూస్తుంటే నాకేమో పడిగాకారంలా తోస్తుంది ఆ తల. ఎవరి తలలైనా అట్లాగే అనిపిస్తాయి. పాము ఆకారం ఎట్లా ఉంటుందో మన శరీరంలో ఉండే సుషుమ్నాడి అట్లాగే ఆ పాదము ఉంటుంది. దానికి కేంద్రస్థానం నడుము దగ్గర నుంచి శిరస్సు దగ్గరకు చెప్పారు. అంత మాత్రం చేత నీ శరీరం అంతా లేదని కాదు. కొందరు సాధకులు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా గుర్తిస్తారు. కొంతమంది 2 కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి దాని ద్వారా గుర్తిస్తారు. అదే కుండలిని ప్రబోధమని పడుకున్న పామును కొడితే తలెత్తి బుసకొట్టినట్లుగా కొంతమంది సాధకులు హఠయోగము అని చెబుతున్నారు దాన్నే. అదే సహస్రారానికి వెళ్ళిందంటారు. స్థానాల్లో కేంద్రీకరణ ఎందుకంటే విగ్రహారాధన వంటిది. అనేక మంది అనేక రకాల విగ్రహాలు పెట్టుకుని ఒక విషయం కోసమే కృషి చేయటంలా ఒకే స్థితికి అనేక సదుపాయాలు ఒక మేడకు 4 వైపులా మెట్లు వేసినట్లు. మౌలాలి, అయితే బయట సర్పమల్లే కనపడటం ఎందుకమ్మా? అమ్మ, లోపల ఏదో వెలుపల అదేనని, రెండూ కాదని. అమ్మ, లోపల ఏదో వెలుపల అదేనని, రెండు కాదని. ఇందాక నీవు అనలా? మౌలాలి, ఏమన్నానమ్మా? అమ్మ, బ్రహ్మనైనానంటివే. ఎట్లా అయినావని అడిగితే బ్రహ్మను చూచి బ్రహ్మను అయినానన్నావు. చూచింది ఒకటైందిగా. మౌలాలి, ఏమో, ఇవన్నీ నాకొద్దమ్మా. నీవు దేవుడివి, ఎబ్బే కాదు, నీవు అమ్మవు, నేను బిడ్డను, అన్నీ నీవు చేయిస్తున్నావు, నేను చూస్తున్నాను అనేది చాలా హాయిగా ఉంటుంది. ప్రతిదీ దానంతటది కలుగుతున్నానన్నారుగా అమ్మ. సరే గాని నా చేత ఇట్లా గుర్తింప చేశావనుకో, నిన్ను ఇట్లా గుర్తించని వాళ్ళు కూడా ఉంటారుగా.
ఎవరు ఎట్లా ఉన్నా నీ కరుణ ఒకటేగా అమ్మా. అందరూ ఒకటిగానే ఒక్కసారిగా నిన్ను గుర్తించే రోజు వస్తుందా అమ్మా? అది నేను చూస్తానా అమ్మా? ఆ బ్రహ్మదండిని కూడా సృష్టించింది నీవే కదా. అది నీకు కనపడటం ఏమిటి? మాకు బోధ చేయటం కోసం ఇవన్నీ ఆధారంగా తీసుకుని చెప్తున్నావు. సామాన్యురాలివిగా ఒక రూపంతో ఉన్నావు గాదు. సూది మోప సందు లేకుండా ఉన్న అమ్మవు. సూదై కూర్చుంటివి. మొద్దుగుడ్డలు కుట్టాలి, సన్నగుడ్డలు కుట్టాలి, సిల్కు గుడ్డలు కుట్టాలి, అన్నీ చేయాల్సిందేగా అమ్మా. నిన్ను సరిగా వాడుకోవటం చేతగాకపోతే విరగదీసి పెడతాం. ఇన్నీ నీకేగా. ఎందుకు పెట్టుకున్నావు? ఇంత యాతన ఎందుకమ్మా ఈ కార్యభారం? అమ్మ భరించలేనప్పుడేగా బాధ, భరించలేనిదే బాధ. ఈ మహావాక్యం ఆనాటిది. మౌలాలి అమ్మ సంభాషణలో. మౌలాలి: అమ్మ, నీకు కూడా పెళ్లి అవసరమా? అమ్మ: ఇప్పుడేగా చెప్పావు సూదివై కూర్చున్నానని. సూది అయిన తర్వాత అన్నీ కుట్టాలన్నావు కదూ. మౌలాలి: ఏమిటి పిచ్చి ప్రశ్నలు నావి? అదే ఆదర్శం కోసం పెళ్లి. నీకు ఆదర్శమే కాని అమ్మ, చూచేవాళ్లకు బాధే. మొన్న మీ వాకిటికి మధుకరానికి వచ్చినప్పటి నుంచి ముందు ముందు ఎక్కువ బాధలే సృష్టించుకున్నావేమో అనుకుంటా అమ్మా. నన్ను మాత్రం ఎంత సత్యం నీవైనా రాబోయే నీ బాధలు చూడకుండా నీలో కలిపేసుకో. ఎంత అన్నీ నీవనుకుంటున్నా మొన్న మీ మేనత్తగారు తిట్టి గడపలో నెట్టి పడేసినప్పటి నుంచి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధగానే ఉంటున్నదమ్మా. అమ్మ బంధువులనందరినీ ఇలా సృష్టించుకున్నదేమోననుకుంటా. తన కోసం బాధపడే తల్లిని ముందర్తిగానే పంపించింది అని ఇవన్నీ నాలో నాకే తోస్తూ ఉంటాయి తల్లి. నేను మెట్రికులేషన్ చదువుకునేటప్పుడు ఒకే రోజున స్కూలుకు వెళ్ళి వస్తుంటే మొదటి రోజు మీరు కనిపించిన దృశ్యం కనిపించింది. మళ్ళీ ఎంత చూద్దామనుకున్నా కనిపించలేదు. నాకు తెలియకుండానే అమ్మ అనే నామం ఆ రోజు నుండి జపం అవుతూనే ఉంది. ఆనాడే కనపడి మంత్రోపదేశం చేసి అదృశ్యమైనావు. ఆ జపం ఈనాడు ఫలించింది. అమ్మ: బాగా పొద్దుగుకి పోయింది. తాతమ్మ కూడా వచ్చింది. ఇంటికి వెళ్తాను మౌలా. నంబూరు వెళ్తానేమో 4 రోజుల్లో. నువ్వు కూడా వస్తావా? మౌలాలి: నువ్వు రమ్మంటే వస్తా అమ్మా. రాకపోయినా ఉండగలదు ఇప్పుడు. ఇదివరకల్లే కాదు. ఎప్పుడూ సాన్నిధ్యమే గనుక, సాన్నిధ్యాన్ని సాధించాను గనుక చేయిస్తున్నావు. నేను వస్తా. నిన్ను సాధించే పని లేదు. అమ్మ: నన్ను సాధించకుండానే నా సాన్నిధ్యం నీకు సాధ్యమైందా? మౌలాలి: లేదు లేదమ్మా. ఏదో వక్రంగా మాట్లాడితే నీ నోటి వెంట అనేక రకం మాటలు వినవచ్చు. అమ్మ: ప్రతిదీ నీకు తెలిసే మాట్లాడుతూ వన్నమాట. మౌలాలి: అయ్యయ్యో లేదమ్మా, ఏదో అట్లా వచ్చింది, బయలుదేరమ్మా అంటాడు. చిన్న మస్తా. అమ్మ ఇంటికి వెళుతుంది. రాత్రి 7:30 అవుతుంది. అంతా భోంచేస్తారు. తాతమ్మ: ఎక్కడ తిరుగుతున్నావు నీవు? అమ్మ: చింత చెట్ల కింద చల్లగా ఉంటే కూర్చున్నా. తాతమ్మ: ఇరుగు పొరుగు ఇంతమంది పిల్లలున్నారు, ఆడుకోరాదమ్మా? అమ్మ: రేపు అట్లాగే ఆడుకుంటా. తాతమ్మ: అన్నం పెడతావా? అన్నం పెడతాపా, తిందువుగాని. అమ్మ అన్నానికి వెళ్తుంది. తాతమ్మ గారు దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం కలిపి పెడుతుంది. అన్నం తిని అమ్మ తాతమ్మ పక్కలో పడుకుని నిద్రపోతుంది. అన్నం తిని అమ్మ తాతమ్మ పక్కలో పడుకుని నిద్రపోతుంది. తెల్లవారింది. తాతమ్మ అమ్మతో మీ కనకమ్మ అత్తయ్య చెప్పింది, స్నానం చేసి లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదువుకో అని చెప్పింది. అమ్మ: అవి నాకు రావుగా తాతమ్మ. ప్రస్తుతం శ్రీ జయలక్ష్మి అనుకో. అమ్మ తెల్లవారుజామున స్నానం చేసి తాతమ్మ చెప్పినట్టు చేస్తుంది. తాతమ్మ: చందలూరు మహాలక్ష్మమ్మను కొలిస్తే కోర్కెలు తీర్తాయిట అని మీ అత్తయ్య చెప్పమన్నది. నీవు అట్లా 40 రోజులు చేస్తే మీ నాన్న మనసు మారి మీ బావనే ఇచ్చి చేస్తాడు. అమ్మ: ప్రతి మానవుడికి జరగవలసిన పనులు పుటకలోనే వస్తాయ్యా, మధ్యలో వస్తాయ్యా? తాతమ్మ: కొంత మనం చేసుకునే పనుల్లో లేదమ్మా. అమ్మ: వీళ్ల పనులతోనే ఉండేటట్లయితే సుఖపడే పనులు చేసుకోను ఎందుకు బుద్ధి పుట్టదు? ఎందుకు చేసుకోరు? తాతమ్మ: అది నిజమే. ఎక్కడికో వేస్తావమ్మ ప్రశ్నలు. ఇట్లాంటి సలహా చెప్పాలనిపించింది చెప్తున్నా. అమ్మ: సరే, చేయాలనిపించినట్లుగా చేస్తా. చేసుకుంటూ కూర్చుంటుంది. 1 గంట అయిన తరువాత తాతమ్మ: ఏవమ్మా ఇకలే, ఏమి చేశావు? అమ్మ: లెక్క పెట్టలేదు. అసలు ఈ మంత్రానికి అర్థం చెబుతా తాతమ్మ. తాతమ్మ: అది మంత్రం కాదమ్మా, శ్లోకంలో ఒక ముక్క. అమ్మ: ఏం శ్లోకం? శ్లోకంలో ముక్క మంత్రం కాకూడదా? మంత్రం శ్లోకం కాకూడదా? తాతమ్మ: అయితే నాకు ఈ మంత్రం పెళ్లి కోసమా చేయిస్తున్నావు? నేను చేస్తా. తాతమ్మ: పెళ్లి కోసం కాదు, బావ కోసం. అమ్మ: ఈ మంత్రంలో ఒక బావే అవుతాడా? ఏ కోరిక అయినా వీలవుతుందా? తాతమ్మ: శ్రద్ధాభక్తులతో చేస్తే ఏ కోరిక అయినా అవుతుంది. అమ్మ: కానీ నా బదులు అత్తయ్య చేయొచ్చుగా, నాకు కోడలు కావాలని. నాన్న చేయొచ్చుగా, అల్లుడు కాకుండా ఉండాలని.
తాతమ్మ: ఏం ప్రశ్నలమ్మా, చిన్నపిల్లకు పెద్ద శోకం అన్నట్లుగా ఉంది. అమ్మ: పెద్ద శోకం చిన్నపిల్లని, అబద్ధం ఏముంది? అమ్మ జపం దగ్గర్నుంచి లేచి: తాతమ్మ ఏం చెయ్యమంటా? తాతమ్మ: కాసేపు ఒత్తులు చెయ్యి, 12 పోగుల ఒత్తులు. అమ్మ: 8:30 గంటల నుంచి 10:30 గంటలలోగా 1000 వత్తులు చేస్తుంది. సాయంకాలం లోపల 4000 వత్తులు చేస్తుంది. సాయంకాలం 4:30 కాగానే తాతమ్మతో: తాతమ్మ ఇంకా ఏం చేయమంటావో చెప్పు. తాతమ్మ: కాసేపు ఆడుకోపో. అమ్మ: ఎక్కడికి పోయి ఆడుకోమంటా? తాతమ్మ: నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి ఆడుకో. అమ్మ తోటలోకి వెళ్ళిపోతుంది. మౌలాలి పడుకుని ఉంటాడు. అమ్మ వెళ్ళి మౌలాలి దగ్గర కూర్చుంటుంది. నిద్రపోతున్నాడులే, ఎందుకులే అని వచ్చి యువతల కూర్చుంటుంది. ఒక చండీ ఉపాసకుడు కొల్లిమర్ల సూరయ్య గారు తోటలోకి చింత చిగురు కోసం వస్తాడు. వచ్చి అమ్మను చూస్తారు. ఎందుకో చింత చిగురు కంటే అమ్మ దగ్గర వచ్చి కూర్చుందామనిపిస్తుంది. వచ్చి కూర్చుంటారు. అమ్మను చూస్తూ వచ్చి పని మర్చిపోతాడు. ఆయనకు శ్రీ విద్య, తంత్ర విద్యల మీద మంచి అభిమానం. ఎవరినీ సామాన్యంగా ఒప్పుకోడు. ఎందుకో అమ్మను చూస్తూ ఉండగానే శిరస్సులో నుంచి రక్తం చిచ్చుబుడ్డల్లే వచ్చినట్లు వస్తుంది. అదే సమయంలో భృకుటిలో గుండా వస్తుంది. ఈ రెండు సూరయ్య గారు చూచి ఆశ్చర్యపడి ఆ రక్తధారకు ఆయన చెయ్యి అడ్డం పెడతాడు. ఆ చేతిలో పడ్డ రక్తం చక్కటి సువాసన గల భస్మం అవుతుంది. ఆ భస్మం కాస్త నాకేస్తాడు. నీ పేరేమిటి? అమ్మ: నా పేరు అనసూయ అంటారు. సూరయ్య: ఇక్కడ ఎందుకు తోటలో ఉన్నావు? అమ్మ: ఇంటి దగ్గర తోచక ఎప్పుడన్నా వచ్చిపోతూ ఉంటా. సూరయ్య: మీ అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ: అమ్మ నాన్న ఉన్నారండి. సూరయ్య: నీకు ఈ రక్త ప్రవాహం ఎప్పటినుంచి? అమ్మ: ఫలానా అప్పటినుంచి అని తెలియదు, ఇప్పుడు మాత్రం ఉన్నదనుకున్నానా నేను. సూరయ్య: నీకు తెలియందా అమ్మా? అమ్మ: ఎవరో నీ బోటివాళ్లు చూసి చెప్తే తప్ప నాకేమీ తెలియదు. సూరయ్య: ఇంతకుముందు నీకు ఎవరన్నా చెప్పారా? అమ్మ: కొండలరావు స్వాముల వారు చూచి భుజాన చేస్తుంటే కొండలరావు స్వాముల వారు చూచి భజన చేస్తుంటే దగ్గరకు పిలిచారు. కూర్చోబెట్టుకుని తలకాయ తడుపుతూ కూర్చున్నారు. అప్పుడు ఏమిటమ్మా ఇంత మెత్తగా ఉంది బ్రహ్మకపాళం దగ్గర అని వత్తి చూశారట. చేతికి నెత్తురైంది అనుకుంటా. ఇది వరకు ఎప్పుడన్నా ఉందా అమ్మా అని అడిగారు. మీ మాదిరిగానే. నాకు తెలియదని చెప్పాను. అక్కడ వాసన చూస్తూ ఈ ప్రదేశం ఎంత సువాసన అని అనుకున్నారు. మళ్ళీ మీరన్నారు. సూరయ్య: ఇది సామాన్యమైన స్థితి కాదు. తపస్సు ఫలించిన వాడికి గాని రాదు. దీనికోసం 6 ఏళ్లు ప్రయత్నించా. చివరకు పొట్టకూటి కోసం ఉద్యోగానికి పోయి అన్నీ మర్చాను. 7 ఏళ్ల పిల్లవాడిని దగ్గర నుంచి ఎంతో భక్తిగా అన్నీ చేసుకుండేవాడిని. 23 ఏళ్ల వరకు సాగింది. ఇప్పుడైనా ధ్యాస పోలేదు, క్రియ లేదు. అమ్మ: ధ్యాస క్రియేగా. ఇంతలో మౌలాలి లేచి వస్తాడు. సూరయ్య: ధ్యాస కూడా క్రియేనంటావా అమ్మా? అమ్మ: తప్పకుండా. సూరయ్య: అట్లా అయితే ఉద్యోగం మానుకుని ఇక్కడికొస్తానమ్మా. అమ్మ: నన్ను నమ్ముకుని రావద్దు నాయనా, చివరకు అసహ్యం వేస్తుంది. నన్ను చూస్తే నీకు కూడా. ఫలానా అమ్మాయి కోసం వచ్చానంటే నవ్వరు. నా మీద ఎవరికీ సదుద్దేశం లేదు. నేనేదైనా మీకు చెబుతానంటే నా స్థితి నాకు తెలియదు. మీరు ఇది గుర్తుపట్టి చెప్పిందాకా నా స్థితే నాకు తెలియదు. మీరు ఈ విషయం ఎక్కడన్నా చెప్పారంటే ఏదైనా దెబ్బ తగిలిందేమో అంటారు. నాకంటే ముందు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. నా రోజులు ప్రస్తుతం అటువంటివి. సూరయ్య: నీ మాట చెప్పనమ్మా, ఎందుకో వచ్చాను అని చెప్పుకుంటాను. ఈ ఊరు కాపురం వచ్చినా నాకు చాలా సంతానం కలిగి నష్టమైంది. 2 ఉన్నారు. 2 మూగపిల్లలే. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. ఒక ఎకరం పొలం ఉన్నది. 5000 రొక్కం ఉన్నది. ఆడపిల్లను ఎవరు చేసుకుంటారు? ఎవరో పేదవాడికిచ్చి చేయాలి. కుటుంబ చిక్కులకేంలేండి, ఏవేవో ఉంటుంటాయి. మిమ్మల్ని వదిలిపెట్టి పోలేకుండా ఉన్నాను. నేను కొలిచే దేవతే మీరనిపిస్తున్నది. అమ్మ: ఎందుకు నన్ను మీరు అంటున్నారు? అమ్మాయి అనక. సూరయ్య: అట్లా అనాలనిపిస్తున్నదమ్మా. మౌలాలి వింటూ కూర్చుంటాడు. విని ఆమెకు తపస్సేమిటండి తపస్సు అంటున్నారు? ఎవరికి ఏ రూపం ఇష్టమో, ఎవరికి ఏ స్థితి ఉందో దానికి తగినట్టు దర్శనమిస్తుంది. ఎందుకు ఇవ్వగలుగుతున్నదంటే వీటన్నింటికీ మూలానికి మూలం అమూల్యమైన ఆదరణ గల అవతారం, అమృతతత్వమైన అవతారమని కూడా అనవచ్చు. ఇది నా అభిప్రాయం పంతులు గారు. సూరయ్య: నాకు ఇంత అర్థం చేసుకునే శక్తి లేదు. తమదే ఊరు? మౌలాలి: ఒక ఊరని ఏముందిలే అయ్యా, ప్రస్తుతం ఈ ఊరు. అమ్మ: సరే, నేను వెళ్ళి వస్తాను మౌలాలి. బహుశా ఇంకా 3 రోజుల్లో నంబూరు ప్రయాణం తప్పదు. మౌలాలి: నంబూరు ఎక్కడా? అమ్మ: గుంటూరు దగ్గర నంబూరు. నంబూరు వచ్చి కరణంగారి ఇల్లెక్కడా అంటే చెప్తారు. ఈ 3 రోజులు నేను ఇటు రాను.
మౌలాలి: నేను రేపే బయలుదేరతా అమ్మా. అమ్మ: సరే. సూరయ్య గారు ప్రతి చింత చెట్టు దగ్గర గుప్పెడు గుప్పెడు చింతాకు కోసుకుంటూ ఉంటారు. అమ్మ బయలుదేరి వెళ్తూ ఉంటుంది. సూరయ్య గారు చింతాకు కోసుకునేవాడల్లా అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వస్తాడు. అమ్మ, నేను తప్పకుండా వస్తా ఈ ఊరు. అమ్మ: నన్ను నమ్ముకుని మాత్రం రావద్దు. నేను ఒక ఊళ్ళో ఉంటానని నమ్మకం లేదు. సూరయ్య: పోనీలేమ్మా, ఏదో ఊళ్ళో ఉండే బదులు ఇక్కడే ఉంటాను. అమ్మ: సరే, ఉండండి, మీ ఇష్టం. సూరయ్య: వెళ్ళొస్తానమ్మా అని నమస్కారం చేస్తాడు అమ్మకు. అమ్మ: నాకెందుకు నాయనా నమస్కారం? నీకు నీవు చేసుకో. అచ్చగా నీకు నీవు చేసుకున్నా భగవంతుడికి చేసినట్లే. కనపడే ప్రతి వస్తువుకు చేసిన భగవంతుడికి చేసినట్లే. ప్రతి వస్తువుకు అంటే అన్నానికి, అశుద్ధానికి కూడా. సరే, నేను వెళ్ళొస్తా అని ఎవరి దారిన వారు వెళ్తారు. అమ్మ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి దాదాపు 7 అవుతుంది. పెదతల్లి రగడ: తాతమ్మ, ఆటలైనాయా అమ్మా? అమ్మ: నీవు వెళ్ళమంటేనేగా వెళ్ళానుగా తాతమ్మ. తాతమ్మ: ఇంతసేపా? అమ్మ: వెళ్ళిన తర్వాత ఆట కావద్దు? తాతమ్మ: ఎందుకమ్మా అక్కడికి ఇక్కడికి ఎందుకు? ఇంట్లో ఆడుకోకూడదు? చింతగింజలు అవి రేపు మీ కక్కయ్య బడి పెడతాడట, బళ్ళోకి పో. అమ్మ: అట్లాగేలే. నిత్యకృత్యాలు మామూలుగా జరిగిపోతాయి. తెల్లవారుతుంది. అమ్మ నిన్నటి మాదిరి తాతమ్మగారు చెప్పినట్లు జపం చేసుకోవటం, విశేషం బళ్ళోకెళ్ళి రావటం. పలక బలపం లేదు కానీ 3 రోజులు బడికి వెళ్ళి వస్తుంది. మధ్యాహ్నం అప్పుడు అమ్మ, అమ్మమ్మ చింతగింజలు ఆడుకుంటూ ఉంటారు. సాయంకాలం కాగానే పిల్లల్ని పిలుచుకుని ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటుంది. ఇట్లాగే 3 రోజులు గడిచిపోతాయి. 4వ రోజు నంబూరు ప్రయాణం. అమ్మ పినతల్లి కొడుకు ఒడుగు. నంబూరు కరణం గారు: తాతగారు, అమ్మమ్మ ప్రయాణాలయ్యి వెళ్ళేటప్పుడు. అమ్మమ్మ: అనసూయ కూడా లేకపోతే ఏం తోస్తుంది అంటారు. తాతగారు: ఉంటే మాత్రం ఎప్పుడూ నీ దగ్గర కూర్చుంటున్నదా? అమ్మమ్మ: కూర్చున్నా కూర్చోకపోయినా తృప్తే. తాతగారు: అసలు వాళ్లకు ఈ సంబంధం ఇష్టం లేదుగా. అది ఇట్లా విచిత్తు అయింది. వాళ్ల ఇష్టం వచ్చినట్లు చెయ్యమని వాళ్లకు ఎట్లా చెప్తుందో కనుక్కోమంటాను. నేను పోనులే నంబూరు, తెనాలిలో వదిలిపెట్టి వస్తాను. రాఘవరావు కూడా అక్కడే ఉన్నాడుగా. ఇద్దరూ ఒడుగుకు వెళతారు. అమ్మ, తాతగారు బయలుదేరి తెనాలి వెళ్ళి అమ్మను దిగిడ్చి తాతగారు వచ్చేస్తారు. వాళ్లకు అన్ని సంగతులు చెప్పి వస్తారు. రాఘవరావు మామయ్య నంబూరులోనే ఉంటారు. అమ్మ తెనాలి వారితో కలిసి వెళ్తుంది నంబూరు. ఒడుగు అయిన తర్వాత కూడా ఇంకా 20 రోజులు అక్కడే ఉంటారు. మౌలాలి అమ్మకంటే ముందే నంబూరు చేరతాడు. అన్నమ్మ: అమ్మ పెద్ద తల్లి. ఒకరోజు పిలిచి కూర్చోబెట్టి, ఏమమ్మా, నీవెవరిని చేసుకుంటావు? అమ్మ: రాసిపెట్టి ఉన్నవారిని. అన్నమ్మ: మీ నాయనేమో అక్కడ ఇవ్వనంటున్నాడు. అన్నకు చెల్లెలికి బాగా చెడ్డట్టుంది. ఆ రోజున మేము అంటే ఎగిరి కంట్లో పడ్డాడు. ఇప్పుడేమో ఆయనకు ఇవ్వటం ఇష్టం లేనట్టు, నువ్వేమో బావనే చేసుకుంటానన్నట్టు, ఎక్కడైనా మంచి సంబంధం చూసి ఇవ్వండని చెప్పిపోయాడు. ఆయన మా నెత్తిన పెడితే మాకు ఎవరు సంబంధాలు వెతుక్కొస్తారు? తాతయ్య పెద్దవాడు, మావయ్య ఇంటి పట్టున ఉండడు, వాడికేం సంబంధం ఉండదు, అసలు పసివాడు. అమ్మ: మామయ్య పసివాడేంటి? అత్తయ్యలు కూడా వస్తే? అన్నమ్మ: ఎంత హేళనగా మాట్లాడేవే. మెత్తమెత్తగా ఉండి మొత్తం మీద మన్నవ్వారి పిల్లవనిపించావు. అమ్మ: అనిపించేదేముంది, మొత్తం మన్నవ్వారి పిల్లనే. అన్నమ్మ: ఎంత మాట అడిగావే. అమ్మ: తప్పు అడిగానా? అన్నమ్మ: ఒప్పు అడిగావా? అమ్మ: నేను ఒప్పే అడిగాను. నా ఒప్పులన్నీ నీకు తప్పులు కావచ్చు. అన్నమ్మ: అత్తయ్యలు అన్నావేమిటి? అమ్మ: మీరంతా మీరు అంటన్లా, పెద్దవాళ్ళని మీరు అంటే బహువచనం కాదు. అన్నమ్మ: బహువచనం ఏంటి? గౌరవార్థం. అమ్మ: నేను గౌరవార్థమే అన్నాను. నేను అనేదానిలో అత్తయ్య గౌరవాన్ని తగ్గిస్తానా? అత్తయ్య అంటే పురుషుని సంబోధించినట్లుగా ఉంటుంది. అందుకని నేను కూడా గౌరవంగా అత్తయ్యలు అన్నా. అన్నమ్మ: ఏం తప్పుకుంటావులే. అమ్మ: తప్పుకుండేదేమున్నది? ఉన్న సంగతేగా. నేనన్న మాటకు మీకు ఉన్న పరిస్థితికి ఏవైనా సంబంధం ఉంటే కోపం వస్తుంది. మీకు ఆ పరిస్థితులు లేకపోతే నేను అన్నా మీకు ఆ ఉద్దేశం పోయేది కాదు. అన్నమ్మ: ఏమోలే, అంతా మేనత్తల పోలిక వచ్చింది. రంగమ్మ తల్లి బతికి ఉన్నన్నాళ్ళు దాన్ని సాధించి పోశారు. అమ్మ: ఒకవేళ నాకు సాధించే స్వభావం వస్తే మా పెద్ద తల్లుల పోలిక వచ్చినట్లే. ఒక మాట అన్నానో లేదో, ఇంతసేపటి నుంచి ఎవరు సాధిస్తున్నారో తెలుస్తూనే ఉన్నది. మా అమ్మను మా మేనత్తలు సాధించటం నేను ఎరుగను. మా పెద్దల్లి నన్ను సాధించటం మాత్రం నా స్వానుభవం. పక్కనుండి నంబూరు కరణం గారు, అమ్మ పినతల్లి గారి భర్త, గోపరాజు గారు వింటూ ఉంటారు. ఈ మాట అనగానే పకపక నవ్వి, ఇంతవరకు మీ పెద్ద తల్లిని మనస్సులో ఉన్న ఎదుట ఎవరూ అడగలేదమ్మా, మన అందరి తరఫున నువ్వే అడిగావు. అన్నమ్మగారు: ఇట్లాగే నేర్పండయ్యా, బాగుపడతారు.
గోపరాజు: పోనీలే, 7 అక్క చెల్లెళ్ళు అమ్మ నాయన నెత్తిని ఎక్కించుకుని బాగు చేశారుగా. ఒక్కగానొక్క తమ్ముడని చేసిన తప్పులన్నీ దాచి దాచి ఇంతకాడికి తెచ్చారు. మేము మీ పిల్లను ఎంత చెడగొట్టుకున్నా మీ తమ్ముడు అంతగా చెడగొట్టం. అసలు మీ అంకురం ఆ ఇంట్లో లేదుగాదు, మన అందరికంటే బాగుపడుతుంది అంటే మీ తమ్ముడి మీద కోపంతో అంటున్నాలేండి. పాపం, ఆమె మహాతల్లి. ఏదో తమాషాగా అనుకున్నాం, కోపం పెట్టుకోకండి వదినగారు. అన్నమ్మగారు: కోపం ఎందుకులేండి, ఉన్నదే అన్నారు, వాడి కర్మ అట్లా పట్టింది. ఎత్తెత్తు బంగారంగా పెంచుకున్నాం. అమ్మ: అయితే అప్పటికంటే తూకం తగ్గాడా మామయ్య? గోపరాజు గారు అందుకుని: మామయ్య తూకం బాగానే ఉంది, విలువ అనే తూకం తగ్గింది. అన్నమ్మగారు: ఎంతెంత మాటలు మాట్లాడుతున్నారయ్యా, అడగనట్లుగానే అడుగుతున్నారు. 50 ఏళ్ళు వచ్చి చేసే తప్పులు గుర్తించరు. అట్లా చూచుకుంటే వాడు ఎంతమంది కంటేనో బుద్ధిమంతుడు. అమ్మ నవ్వుముఖంతో: అటువంటి వాళ్లను పోల్చుకోవడం ఎందుకు, మంచి వాళ్ళనే పోల్చుకోరాదు. గుణానికి మనకంటే ఎక్కువైన వాళ్ళని, ధనానికి మనకంటే తక్కువైన వాళ్లనుగా పోల్చుకోవాలి. మన అబ్బాయి కంటే ఎవరు ఎక్కువ తప్పు చేశారా అని వెతుక్కుంటే ఎట్లా? భలే భలే అని అంతా చప్పట్లు కొట్టి నవ్వుతారు. అమ్మమ్మగారికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. కానీ ఏం చేయలేక కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. నిన్ను నేను మెల్లగా పిలిచి ఏదో అడుగుతుంటే ఇంత రగడ చేస్తావా? అమ్మ: మీరు పిలిచింది మెల్లగా పిలిచినా మీరు పిలిచింది రగడ కోసమే, అందుకని రగడే అయింది. అన్నమ్మ: సరే పో, పిలిచిన వేళ మంచి కాదులే. అమ్మ: ఇంకా 2 రోజులు తీరికగానే కూర్చుంటావుగా, మాట్లాడుదాంలే. అన్నమ్మ అమ్మ అవతలకు పోగానే అమ్మ పినతల్లి భాగ్యమ్మ గారి కుమార్తె సావిత్రమ్మని పిలిచి: మాకు చెప్పదు కానీ నీవు స్నేహంగా ఉంటావుగా, ఎవరిని చేసుకుంటుందో నీవడుగు, చెప్తుందేమో. వాళ్ల బావనే చేసుకుంటానంటుందో, లేదంటే ఎక్కడైనా ఒక మంచి సంబంధం చూచి ఇస్తానని చెప్పు. నేను చెప్పానని చెప్పు. దొడ్లో తులసికోట మీద కూర్చుని ఉన్న అమ్మ దగ్గరకు పరిగెత్తుకొచ్చి: సావిత్రమ్మ, రావే అనసూయ, అటుపోయి ఆడుకుందాం. అమ్మ: నేనిప్పుడు రాలేనమ్మా. సావిత్రమ్మ: ఏమిటి ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటావు? అమ్మ: ఏమీ లేదమ్మా, ఒక దాన్ని గురించి ఆలోచించుదామని ఉండదు. ఆలోచనలు వాటంతటా అవి వస్తాయి. పాపం, ఈ మాట అర్థం చేసుకునే శక్తి లేదు. సావిత్రి: ఎంత పిలిచినా రావు, రాకపోతే పోన్లే అమ్మా. రావా? అమ్మ లేచి వెళ్తుంది. ఎక్కడికి? బాల త్రిపుర సుందరి. సావిత్రి: గోపాలరావు బాబు గారింటికి పోదాం. సావిత్రమ్మ గారికి పెత్తండ్రి వరస. ఆయనకు భార్య పిల్లలు లేరు. మా పిల్లల్ని ఆయన పిల్లలుగా చూచుకుంటారు. అన్నం ఆయన వండుకుంటారు. కూరలు భాగ్యమ్మ గారు పంపిస్తుంది. పిల్లలందరూ కలిపి ముద్దలేస్తుండేవారు. ఆయన దేవి పూజ దురంధరుడు. నిత్యము కుంకుమార్చన అఖండం వెలుగుతూనే ఉంటుంది. ఈ పిల్లలందరూ ఎక్కువగా ఆయన దగ్గర ఉంటారు. ఉన్న 20 రోజులు అమ్మ 10 రోజుల్లో అన్నం ఆయన దగ్గరే తింటుంది. ఒకరోజు అన్నం విస్తట్లో పెట్టగానే: అమ్మ, నాయన, ఈరోజు అన్నం నేను కలిపేది అన్నట్టు గోపాలరావు గారికి వినపడుతుంది. ఉలిక్కిపడి: ఎవరు ఆ మాట అన్నది, ఎవరు ఆ మాట అన్నది, ఎవరు ఆ మాట అన్నది అని 3 సార్లు అంటారు. పెద్ద పెద్ద కళ్ళు చేసి: ఎవరు ఆ మాట అన్నది, మీరేనా, మీకు వినపడ్డదా అంటారు. సావిత్రమ్మ నోరు తెరవలేదు కానీ అనసూయమ్మ గొంతులో నుంచి వచ్చినట్లున్నది ధ్వని. ధ్వని ఈ గొంతులో నుంచే వచ్చింది గాని అది అనసూయ గొంతులో ధ్వని కాదు. శబ్దం మార్పుగా ఉంది. అమ్మ: శబ్దమే ఒకటి, ధ్వనులు అనేకం. గోపాలరావు గారు బిత్తరపోయి బిత్తర చూపులు చూచుకుంటూ 4 మూలలా వెతుకుతారు. 4 మూలలా వెతికి ఎప్పుడో ఒకప్పుడు తేలకపోతుంది. ఆ తల్లే ఈ రూపంగా వచ్చిందేమోలే కానీ కలుపమ్మ కలుపు. అసలు అమ్మాయిని చూచినప్పటి నుండి అనుకుంటూనే ఉన్నా, దేవకళ ఉట్టి పడుతూనే ఉందని. ఆ జడ, ఆ పరికినీలు, గుమ్మటమల్లే బాలా త్రిపుర సుందరల్లే ఉంది. నాకెందుకో నిన్ననే అందామనిపించింది. దిష్టి తగులుతుందేమోనని ఊరుకున్నా. కలుపమ్మ అని చెయ్యి పట్టుకుని ఒళ్ళోకి లాక్కుంటారు. ముద్దు పెట్టుకుంటారు. బుగ్గ మీది మూతి ఆనించి కళ్ళు మూసుకుంటారు. అమ్మ మెడను భుజం మీదకు ఉంచి అట్లాగే 2 గంటలుంటారు. పిల్లలందరూ ఇంటికి పరిగెత్తి ఈ స్థితి అంతా చెప్తారు. అందరూ పరిగెత్తుకొస్తారు. అమ్మ కళ్ళు తెరుచుకుని భుజం మీదనే పడుకుంటుంది. ముందర వైపు చూచేవారికి అమ్మ కళ్ళు కనపడవు. వెనక నుంచి చూచేవారికి గోపాలరావు గారి భుజం మీద అమ్మ తల, అమ్మ బుగ్గ మీద వారి మూతి, అమ్మ ఎడమ కన్ను గుడ్డు కింది వైపు తిప్పి ఆయన మూతిని చూస్తూ ఉంటుంది. కుడి చెయ్యి అవతల భుజం మీద దాకా ఉంటుంది. అమ్మ కుడికాలు మంచం పట్టి మీద నుంచి ఆయన తొడదాకా ఉంటుంది. ఒక కాలు కింద ఉంటుంది. గోపాలరావు గారు ఒక కాలు మడత వేసుకుంటారు. ఒకటి కిందకి ఉంటుంది. గోపాలరావు గారు ఒక చెయ్యి అమ్మ తల మీద, ఒక చెయ్యి అమ్మ వీపు మీద వేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అలాగే ఉండిపోతారు. ఇట్లాగే గడుస్తుంది. క్రమంగా చాలా మంది జనం చేరుతారు. ఏ స్థితి అయ్యింది తెలియక అయోమయంగా
ఉంటారు. గోపరాజు గారు గారిని పిలిపిస్తారు. డాక్టర్ గారు చూచి శ్వాస లేదు, నాడి అందటం లేదంటారు. గోపరాజు గారు, గుంటూరన్నా వేసుకు వెళదాం, పిల్లను మెల్లిగా విడదీయండి. డాక్టర్ గారు అమ్మను పిలుస్తారు. అమ్మ పలుకుతుంది. అమ్మ నోరు ఆయన గడ్డం కిందుగా ఉంటుంది. డాక్టర్ గారు, ఏ అమ్మ విడదీసుకు రాలేవు అంటూ ఉండగానే ఈ జన సమ్మర్దం విని మౌలాలి వస్తాడు. గోపరాజు గారితో డాక్టర్ గారు, తేజస్సు చూస్తే ప్రాణం పోయినట్టు లేదు, నాడి అందటం లేదు అంటారు. మౌలాలి వాళ్ల గందరగోళం చూచి మెల్లిగా అనుకుంటూ ఉంటాడు. ఆ తల్లి మాయ ఎవరు కనుక్కోగలుగుతారు? ఏ బిడ్డకు ఎట్లా దర్శనం కావాలో అట్లా ఇచ్చి తరింపజేస్తుంది. ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా కనపడేటట్టు ఇస్తుంది. ఒక్కొక్కళ్లను మామూలుగా ఉంచే వాళ్ల యొక్క స్థితి వాళ్లకు తెలియకుండానే తరింపజేస్తుంది. గడ్డం కింద కర్ర పెట్టుకుని మెల్లిగా అంటూ ఉంటాడు మౌలాలి. పక్కనున్న నంబూరు హనుమంతరావు గారు విని, గోపరాజు గారి దాయాది, బాబాయ్ ఇటురా మాట అని అవతలకు తీసుకెళ్లి, అదిగో నుంచుండెనే అని వేలు పెట్టి చూపిస్తూ ఆ అబ్బాయి ఇట్లా అంటున్నాడని ఆ అబ్బాయి అన్నవన్నీ చెబుతాడు. గోపరాజు గారు హనుమంతరావు గారితో, ఆ అబ్బాయి ఎవరు? ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఈ ఊళ్ళో? హనుమంతరావు, 10 రోజుల నుంచి చూస్తున్నా నేను. గోపరాజు గారు మౌలాలిని యువతలకు పిలిచి అడుగుతారు, ఏ ఊరబ్బాయి ఏమిటని. మౌలాలి, ఒక్క ఊరని ఏముంది తండ్రి, ఊరూరా అడుక్కు తింటూ ఉంటాను. గోపరాజు గారు, ఇట్లా అంటున్నావని మా అబ్బాయి చెప్పాడు. అమ్మాయిని నీవేమైనా ఎరుగుదువా? మౌలాలి, నేనెరగనయ్యా. ఆ ముసలాయన సంగతి విచారిస్తే గొప్ప దేవీ పూజ సంపన్నుడు అన్నారు. అందుకని ఆ తల్లి ఎవరికెట్లా దర్శనమివ్వాలో ఇచ్చి తరింపజేస్తుందన్నాను. ఆయన కొల్చేది తల్లినే కదా, తల్లులు అందరూ ఒకటే కదా, కనుక ఆ తల్లే ఈ తల్లి అన్నాను. ఆ తల్లి ఈ తల్లి రూపంగా ఎందుకు కాకూడదు? అంతే నాయనా నా భావం, అంతకంటే మరేమీ లేదు. గోపరాజు గారు, ఇదే ఆ అమ్మాయిని గురించి నీవు ఏదో అన్నావు అంటూ యువతలకు వస్తారు. గోపాలరావు గారు తల ఎత్తుతారు. అమ్మ తల ఎత్తి యువతలకు వస్తుంది. గోపరాజు గారు గోపాలరావు గారిని అడుగుతారు, ఏమిటి అన్నయ్య అసలు పరిస్థితి? గోపాలరావు గారు జరిగిందంతా చెబుతారు. చెప్పి, అమ్మాయి ముద్దు వచ్చింది నాయన, ముద్దు పెట్టుకుంటే అతుక్కుపోయినట్టు ఉంది. తరువాత ఏం జరిగింది తెలియలేదు. అమ్మాయి రూపం మాత్రం ఒకటి ఎదురుగా కనపడుతున్నది. అమ్మాయిని బాలా త్రిపుర సుందరిగా భావన చేశాను వచ్చినప్పటి నుంచి. మనోభ్రమ అనుకుంటూ గోపరాజు గారు వెళ్తారు. గోపాలరావు గారు మత్తుగా అట్లాగే పడుకుంటారు. అమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడప్పుడు గోపాలరావు గారు అమ్మను చూచిపోతూ ఉండేవారు, ఎక్కడుంటే అక్కడ. అమ్మ ఇంటికి రాగానే అన్నమ్మ గారు, ఏమిటి అక్కడ ఏమి జరిగింది అని అడుగుతారు. అమ్మ జరిగిందంతా చెప్తుంది.